కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని జనరల్ పబ్లిక్‌గా మేము ఎలా తెలుసుకోవాలసలు? యాహ్! సో, మీరు అదే నేను ఇందాక చెప్పినట్లుగా ఒక మూవీకెళ్ళాలంటేనే మనం ఎంత రివ్యూ చేస్తున్నాం గదా! రెస్టారెంట్‌కెళ్ళాలంటే దాని రివ్యూస్ చూసే వెళ్తున్నాం గదా! హ్మ్. సో, ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళడమే బెటర్. హ్మ్. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు? వాళ్ళ ట్రైనింగ్ ఏంటి? వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? అండ్ వాళ్ళు ఎన్ని కేసెస్ చేస్తున్నారు? స్పెషల్లీ సర్జన్‌ని చేసుకునేటప్పుడైతే చాలా చాలా మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. సో, వెళ్ళిన తర్వాత గూడా మీరు కన్సల్టేషన్‌లో ఉన్నప్పుడు అన్‌రియలిస్టిక్‌గా మాట్లాడే సర్జన్ దగ్గర నుంచి మీరు హ్మ్. యూ నో అక్కడి నుంచి వచ్చేయాలి మీరు. యూ షుడ్ హ్మ్. నాట్ కంటిన్యూ యువర్ కన్సల్టేషన్ దేర్. హ్మ్. సో, రియలిస్టిక్‌గా మాట్లాడేవాళ్ళు అండ్ ఆల్వేస్ సర్జరీ చేసుకునేటప్పుడైతే డెఫినెట్‌లీ యూ షుడ్ ఫీల్ ఫ్రీ. అన్ని క్వెషన్స్ అడగాలి మీరు. హ్మ్. యూ హ్యావ్ ఆల్ ద రైట్ సర్జరీ చేయించుకునేటప్పుడు వాటెవర్ డౌట్స్ యూ హ్యావ్ మీరు అడగాలి. అండ్ ఇట్ ఈస్ ద డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు పేషెంట్‌లీ ఎక్స్‌ప్లెయిన్. హ్మ్. హ్మ్. బికాజ్ ఒక నైఫ్ పెడుతున్నాము అంటే సర్జన్‌కి మేము రొటీన్‌గా డైలీ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అస్. హ్మ్. బట్ ఇట్ ఈస్ యువర్ బాడీ. యూ ఆర్ అండర్ గోయింగ్ అ సర్జరీ. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగి పేషెంట్‌గా తెలుసుకోండి ఆన్సర్స్. అండ్ వీలైతే ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. ఇంతకుముందు ఇలాంటి కేసెస్ చేసినట్లయితే వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు మీరు. ఓకే. హ్మ్. అండ్ ఈ ప్లాస్టిక్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సూరెన్స్ కిందకొస్తాయా మ్యామ్? మెజారిటీ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. ఇఫ్ ఇట్స్ రీకన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినట్లయితే, ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించినట్లయినా, బర్న్స్‌కి సంబంధించినట్లయినా అవన్నీ కూడా ఇన్సూరెన్స్‌లో కవర్ అయితాయి. బట్ కాస్మెటిక్ సర్జరీస్ మాత్రం ప్యూర్ కాస్మెటిక్‌వి అవి ఓన్లీ మనం ఎస్థెటిక్ పర్పస్‌కి చేస్తాం కాబట్టి అవి హ్మ్. మాత్రం ఇన్సూరెన్స్‌లో కవర్ అవ్వవు. ఓకే. బట్ ఇట్ విల్ బి అఫోర్డబుల్. మనం అనుకున్నట్లుగా హ్మ్. మామూలుగా ఇన్ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే లక్షలు లక్షలు అవును. ఉంటుందని. అవును. అలా ఏమి ఉండదండి. హ్మ్. ఇన్ జనరలీ ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి, వేరే ఏ సర్జరీ కానివ్వండి, యూజువల్లీ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చేసినప్పుడు నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ద సర్జరీ బట్టే మనకి ఆ ప్రైస్ అనేది ఉంటుంది అంతే తప్ప, హ్మ్. జస్ట్ బికాస్ ప్లాస్టిక్ సర్జరీ అన్న వినంగానే అది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటదని మాత్రం అనుకోవద్దు. ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చి నేను ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ చేపించుకోవాలి అని మీతో చెప్పినప్పుడు హ్మ్. మీరు జనరల్‌గా పేషెంట్స్‌కి ఇచ్చే 3 హానెస్ట్ హ్మ్. సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్జరీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు రీజన్ ఏంటి? అసలు హ్మ్. ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దట్స్ వాట్ ఐ ఆస్క్ మై పేషెంట్స్. ఓకే. ఇప్పుడు పియర్ ప్రెషర్ వల్లనో, లేదా ఫ్రెండ్స్ చేయించుకున్నారనో, లేదా ట్రెండింగ్‌గా ఉందనో, హ్మ్. అలాంటి వాటి కోసము యూ కెనాట్ అండర్‌గో ప్లాస్టిక్ సర్జరీ. సో, వై డు యూ వాంట్ టు గెట్ ద ప్రొసీజర్ డన్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి. హ్మ్. అండ్ దానివల్ల మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ హ్మ్. సర్జరీ చేయడం వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్నది. అవి మీకు ఓకేనా కాదా అనేది మీరు చూసుకోవాలి. ఓకే. రెండిటిని వేయి చేసి రిస్క్స్ ఉంటాయి సర్జరీ అన్నప్పుడు. అవన్నీ ఈస్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. యూ షుడ్ బి రియలిస్టిక్ అండ్ అవి యాక్సెప్ట్ చేయగలగాలి. అందులో హ్మ్. వచ్చే పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కానివ్వండి అన్నీ కూడా మేము ముందే చెప్తాం. హ్మ్. ఇలా జరగొచ్చు అని. సో, అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలనమాట. ఇంకొకటి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి. హ్మ్. ఏదో అద్భుతం చేసేస్తామని అలా ఏమి ఉండదు. హ్మ్. సో, సటిల్ చేంజెస్ చేస్తాము. డ్రాస్టిక్‌గా ఫేస్ ఏం మారిపోదు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రియలిస్టిక్‌గా ఉండాలి. హ్మ్. అలా అయితేనే యూ షుడ్ గో ఫర్ అ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే. హ్మ్. ఇఫ్ మీరు ఒకవేళ ఒక సర్జరీ చేయాల్సి వస్తే దానివల్ల వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు సో, అది ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా 2 బ్యాలెన్స్ అయ్యేలాగా హ్మ్. ఎలాంటి సర్జరీ చేస్తారు? ఎలా చేస్తారు? డెఫినెట్‌గా అండి. ఒక సర్జరీ చేసే ముందు ఖచ్చితంగా పేషెంట్‌ని మనం ఎగ్జామిన్ చేసి, వాళ్ళు హ్మ్. ఈ సర్జరీకి ఫిట్టా కాదా అన్నది చూసుకుంటాము. హ్మ్. అనస్థెటిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. హ్మ్. జనరల్‌గా మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ జనరల్ అనస్థీషియా కింద చేస్తాం కాబట్టి, ఆ పర్సన్‌కి జనరల్ అనస్థీషియా ఇవ్వడానికి ఫిట్టా కాదా అన్నది చూసుకుంటాం. ఓకే. దానిలోనే మనకి సగం ఫిల్టర్ అయిపోతాయి. ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చు అన్నది హ్మ్. మనకి తెలిసిపోతుంది ముందే. ప్రీ అనస్థీషియా చెకప్‌లో మళ్ళీ ఇవాల్యుయేషన్‌లో తెలిసిపోతుందనమాట. హ్మ్. ఏమన్నా హిస్టరీలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే ఇంతకుముందు మల్టిపుల్ టైమ్స్ సర్జరీ అవ్వడం గానివ్వండి, హ్మ్. లేదా స్మోకింగ్ హిస్టరీ, లేదా ఇంకేమైనా హెరిడిటరీ ఇష్యూస్ అట్లా ఏమన్నా ఉంటే, దానివల్ల ఈ పర్టిక్యులర్ రిస్క్స్ రావచ్చు అని మేము ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకే. దానికి తగ్గట్టుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తాము. పోస్ట్ ఓకే. ఆప్ అయిన తర్వాత కూడా, సర్జరీ అయిన తర్వాత కూడా ఫాలో అప్స్ రెగ్యులర్‌గా చేస్తాము. హ్మ్. అవసరమైతే ఒకరోజు ఎక్కువగా అడ్మిట్ చేసుకోవడం హాస్పిటల్‌లో, ఇలాంటి జాగ్రత్తలన్నీ చూసుకుంటాం. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి మ్యామ్?
సో ప్లాస్టిక్ సర్జరీ అనేది అందరికీ అందుబాటులో ఉండే సర్జరీ అండి అది. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలిగే సర్జరీస్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు అన్న విషయం మీద మీకు క్లారిటీ ఉండాలి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, అండ్ రిస్క్ ఏమన్నా అయితే కూడా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా డీల్ చేయగలిగే ఒక మెంటాలిటీ ఉండాలి ఒకటి. ఇవన్నీ ఓకే అనుకుంటే డెఫినెట్లీ ఎనీబడీ కెన్ అండర్గో ప్లాస్టిక్ సర్జరీ. ఇంకోటి ఏంటంటే ఇది మీ బాడీలో ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి మీరు ఒక పర్టిక్యులర్ పార్ట్ మీకు నచ్చక దానివల్ల మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయి అనుకుంటే దాన్ని మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్ మీకు సేఫా కాదా అన్నది మీరు కన్సల్టేషన్కి వచ్చి ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర మీరు చూపించుకొని అది మీకు సేఫా కాదా ఆప్షన్ అన్నది మీరు తెలుసుకోగలిగినట్లయితే దీనివల్ల మీకు ఒకవేళ దాని బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు యూ కెన్ గో అహెడ్ విత్ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే మ్యామ్, యాజ్ ఎ డాక్టర్ అంటే జనరల్లీ మేము మిమ్మల్ని చూసేదాన్ని బట్టి మీరు ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టే కనిపిస్తారు. బట్ బ్యాక్ మీరు ఫేస్ చేసే హర్డల్స్ కానీ అలా ఏముంటాయి? చాలా ఉంటాయండి, అవి అందరికీ బయటకి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ రీఇంప్లాంటేషన్స్ అంటాం, అంటే హ్యాండ్ రీఇంప్లాంట్ చేయడం కానీ, ఫింగర్స్ కట్ అయిపోయి వస్తాయి, ప్లాస్టిక్ కవర్లో పెట్టి తీసుకొని వస్తారు ఐస్ బాక్స్లో పెట్టి, అవన్నీ రీఇంప్లాంట్ చేయడానికి ఇట్స్ అ వెరీ టెక్నికలీ వెరీ సౌండ్ స్కిల్ ఉండాలన్నమాట అవన్నీ రీఇంప్లాంట్ చేయడానికి. అండ్ ఇట్ టేక్స్ అవర్స్, ఆల్మోస్ట్ 8 hours పట్టవచ్చు, 12 hours పట్టవచ్చు, 16 hours 18 hours చేస్తాము ఒక్కొక్కసారి. సో అన్ని అవర్స్ ఆఫ్ ఫోకస్ ఉండాలి. అది జనరల్గా మిడ్ నైట్స్ వస్తారు ఇలాంటి పేషెంట్స్. సో నైట్ అంతా పడుకోకుండా సర్జరీ చేయగలగాలి. సో వెన్ యూఆర్ ఆపరేటింగ్ చాలా మావి మ్యాక్సిమం చాలా ఫైన్ స్కిల్స్ ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సో ఫోకస్ కొంచెం మిస్ అయ్యాము అంటే ఆ ఎర్రర్ ఏమైనా చేసాము అంటే ఈజీగా మనం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అన్ని అవర్స్ సర్జరీ అయినా సరే యూ షుడ్ బి ఫోకస్డ్, అదొకటి. సో సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ టాస్క్ ఫర్ అస్. ఆ తర్వాత కూడా అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది పేషెంట్కి డోంట్ వరీ బాగానే ఉంటుంది అని చెప్పినా కూడా నవ్వుతూ మా వెనకాల మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట అది వాట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అన్నది. బికాజ్ మీకు మీది ఎంత భయం అది ఉంటుందో యాజ్ అ సర్జన్ మాకు కూడా వీ ఆల్సో డోంట్ లైక్ టు గివ్ కాంప్లికేషన్స్ టు ద పేషెంట్. మాకు కూడా పేషెంట్కి మంచి చేయాలనే ఉంటుంది. ఓకే, ఫైనాన్సెస్ అవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ అంటే ఇన్ని ఇయర్స్ మేము చదువుకున్నందుకు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇవ్వాలనే అనుకుంటాం. సో దాని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళల్లో కూడా అవే వస్తూ ఉంటాయి అనమాట. సరిగ్గా జరిగిందా లేదా, అంత బాగుంటుందా, రిజల్ట్ బాగుంటుందా లేదా, ఇవే థాట్స్ వస్తూ ఉంటాయి నిద్రపోయేటప్పుడు కూడా. సో మళ్ళీ చేసే ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ ప్లాన్ చూసుకుంటాము. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమన్నా ఒకవేళ వేరే మెడికల్ ప్రొఫెషనల్స్ని ఇన్వాల్వ్ చేయాలా, ఇంకేమైనా టెస్టులు చేయించాలా, వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్ అని. నాట్ జస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్, ఎనీ సర్జన్, న్యూరో సర్జన్ కానివ్వండి, కార్డియాక్ సర్జన్స్ కానివ్వండి, ఎవరైనా సరే. సో సర్జన్ ఆపరేట్ చేసేటప్పుడు ఎంత ఫోకస్డ్గా ఉంటారో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే ఆ పేషెంట్ గురించి చాలా తపన పడుతూ ఉంటారనమాట. రిజల్ట్ మంచిగా వస్తుందా లేదా, ఫైనల్గా సక్సెస్ అవుతుందా లేదా అన్నది. అండ్ ఆల్సో కాంప్లికేట్ అయితే యాజ్ అ సర్జన్ వీ విల్ బీ బోల్డ్. కాంప్లికేషన్ అయినా కూడా వీ నో హౌ టు డీల్ విత్ ఇట్. ఇప్పుడు అది ఎలా డీల్ చేయాలో తెలియని వాళ్ళు ఐ థింక్ దే షుడ్ నాట్ డూ అ సర్జరీ అట్ ఆల్. ఇప్పుడు కాంప్లికేషన్ డీల్ చేయడం తెలిసిన వాళ్ళే ఆ సర్జరీ చేయాలి. బికాజ్ మనకి ఎప్పుడు కాంప్లికేషన్ వస్తుందో తెలీదు. అసలు కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే ఆ సర్జన్ అబద్ధమైనా చెప్తూ ఉండాలి, లేదా ఆయన అసలు సర్జరీసే చేయట్లేదు అని అర్థం. సో కాంప్లికేషన్స్ అనేవి ఎవరికైనా అవుతూ ఉంటాయి, బట్ హౌ టు డీల్ విత్ దట్ కాంప్లికేషన్స్ అనేవి మనకు ముందే తెలియాలన్నమాట. ఓకే, అంటే సినిమాలో చూపించినట్టు అర్ధరాత్రి ఫోన్ కాల్ వస్తే పరిగెత్తారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మిడ్ నైట్ 1కి 2కి ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా వీ హ్యావ్ టు గో బ్యాక్. ట్రామాగా యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి, ఇప్పుడు ఫింగర్ రీఇంప్లాంటేషన్ కేసెస్, హ్యాండ్ మళ్ళీ రీఇంప్లాంట్ చేయాలంటే విదిన్ అ సర్టన్ పీరియడ్, అంటే 5 to 6 hours లోపల మేము సర్జరీ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళు ఎక్కడో విలేజెస్లో సర్జరీ అయితే అక్కడ నుంచి సిటీకి వచ్చేసరికి ఆల్రెడీ సగం టైం అయిపోతుంది. మధ్యలో 2-3 హాస్పిటల్స్ చేంజ్ అయ్యారంటే అక్కడ టైం అంతా పోతుంది. మనం మార్నింగ్ వరకు వెయిట్ చేస్తే ఫింగర్ దాని బ్లడ్ సప్లై అయిపోతుంది, వీ కాంట్ వెయిట్. సో వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటి సిచ్యువేషన్స్కి, ఎమర్జెన్సీ కేసెస్కి డెఫినెట్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ కాస్మెటిక్ అనుకుంటారు చాలామంది, కానీ ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అనేవి ఉంటాయి. మిడ్ నైట్స్ వస్తాము, మిడ్ నైట్ వచ్చాము కదా అని నెక్స్ట్ డే మేము డే ఆఫ్ తీసుకొని నిద్రపోము, మళ్ళీ డే కంటిన్యూ అవుతుంది. డేలో చేయాల్సిన ఎలెక్టివ్ సర్జరీస్ డేలో చేస్తాం. గ్రేట్. ఓకే,
అండ్ ప్లాస్టిక్ సర్జరీ చేపించుకోవాలని ఒకళ్ళు అనుకుంటే వెనక నుంచి ఇంకొకళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు నీకు అవసరమా అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? సో స్పెషలీ మన ఇండియాలో అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక్కరు అలా చేయించుకోవాలనుకున్నా కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ ఇంకా రిలేటివ్స్ ఆ విలేజ్ మొత్తం కూడా దిల్ బి రెడీ టు పుల్ దెమ్ బ్యాక్. ఎందుకు అవసరమా నీకు, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, బాగానే ఇప్పుడు ఎందుకు, స్పెషలీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎందుకు నీకు ప్లాస్టిక్ సర్జరీ, పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నీకు ప్లాస్టిక్ సర్జరీ, పిల్లలు పుట్టేశారు కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. నీకెందుకు ప్లాస్టిక్ సర్జరీ, నువ్వైనా సినిమాల్లోకి వెళ్తున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అనమాట. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో అందంగా ఉండడం కోసం అని కాదు. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ చాలామంది మహిళలు ఏదో ఒక కాన్ఫిడెన్స్ తక్కువయ్యి ఆ ఇన్సెక్యూరిటీతో ఉంటారనమాట. సో అది ఎంత అవసరం అన్నది మనకు మాత్రమే తెలుస్తుంది. సో ద పేషెంట్ నోస్ ఆ బాధ అంటే ఏంటో. సో ఒకసారి ఆ పర్టికులర్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇట్స్ అన్మ్యాచ్డ్ అనమాట. సో ఐ థింక్ ఎవ్రీబడి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నిక్స్ వల్ల, ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న అడ్వాన్సెస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ మనం చూడట్లేదు తరచుగా, ఎక్కడో చాలా రేర్గా జరుగుతున్నాయి. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో కాంప్లికేషన్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్యామిలీలో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మీకు డౌట్స్ ఉంటే మీరు కూడా రండి కన్సల్టేషన్కి, మీరు కూడా వచ్చి మీ డౌట్స్ కూడా అడగండి, డౌట్స్ క్లారిఫై చేస్తాం, పేషెంట్గా మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాం. అంతేగాని పాపం వాళ్ళే కష్టపడి ఏదో సర్జరీ చేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళు మార్చుకుందాం అనుకున్న వాళ్ళని వెనక్కి లాగేయద్దు. ప్లాస్టిక్ సర్జరీలో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మ్యామ్? ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ట్రీట్మెంట్కి, అంటే లైపోసక్షన్ కానివ్వండి లేకపోతే ఎనీ సర్జరీస్, చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, టెక్నాలజీ ఉన్నాయి మన దగ్గర. వరల్డ్లో ఎలాంటివి అయితే మెషినరీ ఉందో, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో, మన హైదరాబాద్లో కూడా మన దగ్గర అవన్నీ టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్. సో ఇదివరకు లాగా ఒకసారి ఒక సర్జరీ జరిగితే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ మనం డే కేర్లో చేసేస్తున్నాం. అంటే మార్నింగ్ అడ్మిట్ అవుతున్నామంటే ఈవినింగ్ కల్లా మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంత సింపుల్గా అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నిక్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్విప్మెంట్స్ కూడా. సో అన్ని మినిమల్ ఇన్వేజివ్గా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పెద్ద కుట్లు వేసి పెద్దగా అలా లేకుండా చిన్న చిన్న కీ హోల్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్. ఇప్పుడు లైపోసక్షన్ చేస్తే మనకి హార్డ్లీ ఒక 3 to 4 mm స్కార్ ఉంటుంది అంతే. సో అది గుర్తు కూడా పట్టలేరు ఎవరు కూడా ఆ స్కార్స్ని. అండ్ అవి కూడా న్యాచురల్ స్కిన్ క్రీజెస్లో ఉంటాయి. ఒకవేళ పెద్ద సర్జరీస్ చేసినా కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేసే స్కార్స్ అన్నీ కూడా స్కిన్ న్యాచురల్ క్రీజెస్లో ఉంటాయి అన్నమాట. సో అది ఎవరు గుర్తుపట్టలేరు అక్కడ స్కార్ ఉందని కూడా. అండ్ ఈ టెక్నిక్స్ వల్ల, ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పేషెంట్స్కి డౌన్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు నెలల తరబడి ఆఫీస్కి మానేయాల్సిన అవసరం లేదు. సో ఏమన్నా వీకెండ్ హాలిడే ఉన్నా కానీ లేకపోతే 2-3 days రెస్ట్ తీసుకున్నా కూడా సరిపోయేలాంటి సర్జరీస్ ఉన్నాయన్నమాట. రికవరీ ఫాస్ట్గా అయిపోతుంది.